ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా జీరోస్ అంత హీరోస్ ఎప్పుడైనారంటే ఈ భయంకరమైన పోరాటాల మధ్యలో పయనించినప్పుడే. భయపడకు బిడ్డ. నీ భర్త నుంచి పోరాటం, నీ భార్య నుంచి పోరాటం, నీ పిల్లల నుంచి పోరాటం, భయంకరమైన ఆర్థిక సమస్యలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం, ఎందరికో నీ బాధలు చెప్పుకున్నావు. ఎవ్వరు కూడా నీ బాధలు తీర్చలేదేమో. ఒకసారి ఒక దైవజనుడు సేవలో అడుగుపెట్టి సముద్ర తీరం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడు. తాను నడుస్తున్నప్పుడల్లా వెనకాల 4 అడుగులు కనబడుతుండేవి. అప్పుడు యేసయ్యని అడిగిండు, యేసయ్య నేను 2 అడుగులు వేస్తే 4 అడుగులు కనబడుతున్నాయి, మిగతా 2 అడుగులు ఎవరి ప్రభు అంటే, బిడ్డ ఆ అడుగులు నా అడుగులు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తున్నా బిడ్డ, ధైర్యంగా ఉండు అన్నాడు. ఒక టైం వచ్చింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. తాను చేయని నిందలు ఆయన మీద పడటం, చివరికి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవటం, చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులు, బంధుమిత్రులు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోవటం, చివరికి సంఘము కూడా అపార్థం చేసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్థితిలో చాలా ఏడ్చుకుంటూ మరలా ఆ సముద్ర తీరం దగ్గర నడుస్తున్నాడు. ఎప్పుడు 4 అడుగులు కనబడేటి, ఇప్పుడు 2 కనబడుతున్నాయి. అప్పుడు ఏడ్చుకుంటూ దైవజనుడు అన్నాడు, యేసయ్య అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నేను ఒంటరివాడిని అయిపోయినా, ఎంతో కష్టపడి సంఘాన్ని కడితే సంఘం అంతా నన్ను విడిచిపెట్టి, చివరికి నువ్వు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినావు యేసయ్య. ఎప్పుడు 4 అడుగులు కనబడేటి, ఇప్పుడు 2 అడుగులు కనబడుతున్నాయంటే యేసయ్య అంటున్నాడు, బిడ్డ ఆ 2 అడుగులు నీ కాదు, ఆ అడుగులు నా అడుగులు. ఆ 2 అడుగులు నీ కాదు బిడ్డ, నా అడుగులే. ఎందుకంటే నీ శ్రమలలో నిన్ను నేను నా కౌగిట్లో ఎత్తుకున్నాను. గట్టిగా చేపట్లు కొట్టాల. ఈ లోకంలో అందరి ప్రేమలలో మార్పు కలుగుతుంది, కానీ యేసయ్య ప్రేమలో ఎన్నడూ మార్పు ఉండదు. అందుకనే 49 యెషయా గ్రంథం 14-15 వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నావు. అబ్బా, సియోన్ అంటుందట, యెహోవా నన్ను విడిచిపెట్టిండు, దేవుడు నన్ను మరిచిపోయినాడు అనుకుంటున్నావు. లేదు బిడ్డ, నేను మర్చిపోలే. 15వ వచనంలో ఉంటుంది, స్త్రీ తన గర్భంలో నన్ను బిడ్డనైనా మరచును కానీ నేను నిన్ను మర్చిపోను. గట్టిగా చప్పట్లు కొట్టాను. నువ్వు అంటున్నావు నేను మర్చిపోయానని. నేను మర్చిపోయే నీ బిడ్డల ప్రేమ కాదు, నీ భర్త ప్రేమ కాదు, నీ భార్య ప్రేమ కాదు, నీ తల్లిదండ్రుల ప్రేమ కాదు. నా ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. స్త్రీ తన గర్భంలో నన్ను బిడ్డనైనా మరచును కానీ నేను నిన్ను మర్చిపోను. ఈరోజు అందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే బిడ్డ, నీ జీవితంలో ఎన్నో పోరాటాలు, వ్యతిరేకతలు, ఇక జీవిత కాలం అంతా ఉంటాయి ఇవి, ఇక నా జీవితానికి భవిష్యత్తు లేదని ఏడుస్తున్నావేమో. కానీ భయపడకు, నువ్వు యేసయ్య ప్రక్కలో నువ్వు కూర్చోబోతున్నావు. యేసయ్యకి ఎంత విలువ ఉందో ఆ విలువ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.